జేఏసీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. జేఏసీ చైర్మన్ కోదండరాంకు పిట్టల రవీందర్, ప్రహ్లాద్, తన్వీర్ సుల్తానా లేఖ రాశారు. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండడం వల్లే టీజేఏసీకి ప్రజాదరణ ఉంటుందన్నారు. జేఏసీకి ఆదరణ కోదండరాం ఒక్కరి వల్ల వచ్చింది కాదని విమర్శించారు. కోదండరాం ప్రకటనలు జేఏసీ ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే జేఏసీ చైర్మన్గా కీర్తి ప్రతిష్టలు మేం ఆమోదించినవే అన్నారు. జేఏసీలో చాలా మందికి ఉన్న త్యాగాల చరిత్ర మీకు లేదని విమర్శించారు నేతలు. దీనిపై పూర్తి సమాచారం బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, ఇప్పటికే విభేదాలున్న జేఏసీలో ఇప్పుడు ఈ లెటర్ రాయడాన్ని ఎలా చూడాలి? సౌమ్య, ఈ నెల అంటే కిందటి నెల 22వ తేదీన నిరుద్యోగ ర్యాలీ జరిగిన మరుసటి రోజు పిట్టల రవీందర్ మీడియాతో మాట్లాడి కోదండరాం వ్యవహారానికి సంబంధించింది జేఏసీకి సంబంధించిన విషయాలపైన ఆయన కొన్ని విషయాలు చెప్పింది బయటికి. ఇవాళ వచ్చిన ఒక లేఖ, బయటకు వచ్చిన లేఖ, బహుశా వాళ్ళు చెప్తున్నది అంతర్గతంగా రాసుకున్న లేఖ అని చెప్తున్నారు. ఇందులో ఒక పేజీన్నర ఇందులో దాని సబ్జెక్ట్ ఉంది. ఇందులో వారు చెప్తున్న విషయం కోదండరాం జే చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల, గత కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యల పట్ల, ఇవి జేఏసీ కార్యాచరణకు, జేఏసీ ఆచరణకు, జేఏసీ ఆలోచన విధానానికి విరుద్ధంగా ఉన్నాయని, కోదండరాము భూస్వామ్య ఫ్యూడల్ భావజాలంతో పనిచేస్తారనే పదాలు ఇందులో వాడిన వాళ్ళు. దీంతో పాటుగా కోదండరాం గత కొంతకాలంగా ఒక రాజకీయ పార్టీ పెడతామని మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా తన వ్యక్తిగత పోకడలకు, తన ప్రాపగండను పెంచుకోవడానికి, తన ప్రతిష్టను మరింత పెంచుకోవడానికి చేస్తున్న ఒక ప్లాన్గా వాళ్ళు అభివర్ణించారు. ఇందులో ఈ మధ్యకాలంలో జరిగిన మొత్తం పరిణామాలు చూస్తే కనుక జేఏసీ నిర్మాణమే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జేఏసీ నిర్మాణం ఉంటుందా లేదని ఒక చర్చ జరిగింది. అయితే జేఏసీ ఉంటుంది కానీ ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమాల వేదికగా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా తెలంగాణ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనే ఒక స్టేట్మెంట్ కూడా గతంలోనే జేఏసీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ప్రక్రియ ఇది. జేఏసీ సుమారుగా 2 సంవత్సరాల పాటు ఇలాంటి ఆందోళన కానీ కార్యక్రమం కానీ చేపట్టలేదు. ఒకనొక సందర్భంలో కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ పైన కొన్ని విమర్శించిన సందర్భంలో ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల ఆచి చూసి వివరిస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఆయన దూరంలో మార్పు వచ్చింది. ఆ మార్పు విషయంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ కూడా ఇవాళ రాసిన ఈ లేఖ జేఏసీలో అంతర్గతంగా వస్తున్న అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, జేఏసీ వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, జేఏసీ అందులో పనిచేస్తున్న వారు ఏ విధంగా ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, అసలు జేఏసీ తీరు ఎట్లా ఉందనే దానికి బహుశా వారు చేసిన కామెంట్లు కానీ వారు రాస్తున్న లేఖలను బట్టి అర్థమవుతున్నది. ఇవాళ బయటకు వచ్చిన పేజీన్నర లేఖలో పిట్టల రవీందర్ టీజేఏసీ రాష్ట్ర కన్వీనర్, నల్లబ్ ప్రహ్లాద్ టీజేఏసీ కో చైర్మన్, తన్వీర్ సుల్తానా టీజేఏసీ కో కన్వీనర్, వీళ్ళ ముగ్గురు పేరుతో లేఖ బయటకు వచ్చింది. ఇది ఇందులో వారు చెప్తున్నది సామాజిక న్యాయం అని చెప్పుకున్నాం, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనుకున్నాం, కానీ ఈ విషయాలపైన ఏ ఆచరణ లేదు, ఎన్నడూ చర్చ లేదు, కాబట్టి దీనిపైన చర్చించాలి, ఈ అన్ని అంశాలపైన చర్చ జరగాలని చెప్పి వాళ్ళు రాసుకున్న లేఖ ఇది. ఈ లేఖ బయటికి చెప్తున్నది, ఈ లేఖ ద్వారా బహుశా సమాజానికి వస్తున్నది. మొన్న 22వ తారీఖు నాడు కోదండరాం అరెస్టు పట్ల తెలంగాణ సమాజంలో వ్యక్తమైన అభిప్రాయాలు, అవి పాజిటివ్నా నెగిటివ్నా తర్వాత విషయం, కానీ తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పరిణామం పట్ల తెలంగాణ ఒక రకంగా స్పందించింది. బహుశా దాని తర్వాత కోదండరాంకు వస్తున్న పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మీకు వచ్చినాయి కావు, తమ లాంటి వాళ్ళు ఎందరో త్యాగాలు చేస్తే వాటి కారణంగా వచ్చింది. కాబట్టి మీ వ్యవహార శైలి బాగలేదు, మీరు వ్యవహరిస్తున్న తీరు బాగలేదు, మీరు మాట్లాడుతున్న మాటలు బాగలేదు, పార్టీ వద్దంటూనే పార్టీ పెట్టాలంటున్నారు, కొందరికి అనుకూలంగా ఉండొద్దంటూనే మీరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్తూ వాళ్ళు ఇందులో ఇంకో అంశాన్ని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జేఏసీ పేరుతోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది సమాచారము. దీనికి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇది బహుశా జేఏసీలో ఉన్న వాళ్ళలో వారు చెప్తున్నది, వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం అయితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళల విషయంలో కోదండరాం కన్సర్న్ బాగాలేదని, వారు వివరిస్తున్న శైలి బాగాలేదని, వారి తీరు బాగాలేదని ఈ లేఖలో వారు చెప్తున్నారు. బహుశా జేఏసీ మనుగడ విషయంలో అందులో ముందు నుంచి పనిచేసిన రఘు, కోదండరాం, దానికి మీడియా అడ్వైజర్గా లేదా అనుసంధానకర్తగా వ్యవహరించిన ముఖ్య నాయకులలో ఒకరుగా పేర్కొన్న పిట్టల రవీందర్, ప్రహ్లాద్ కూడా అడ్వకేట్ జేఏసీ నుంచి ప్రహ్లాద్ ఉన్నారు, ఈ చెప్పిన మహిళా నాయకులు కూడా వీళ్ళంతా ఉన్నారు. కానీ ఫ్రంట్ పేజ్లో కనపడిన స్వామిగౌడ్, దేవిప్రసాద్, విఠల్ వీళ్ళంతా కూడా ఆ రోజు జరిగిన శ్రీనివాస్ గౌడ్తో పాటుగా కొంతమంది ఎన్జిఓల తరపు నుంచి వాళ్ళు బలంగా నిలబడిన ఒక జేఏసీలో ఒక రూపంగా ఉన్నది. రాజకీయ పార్టీలు 2009 తర్వాత చాలా సీరియస్గా పనిచేసినాయి. ఆ తర్వాతనే జేఏసీ అది రాజకీయ జేఏసీనా
ఉత్త చేసిన లేకపోతే కనుక కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసేదా, ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. ఆ తర్వాత ఇవాళ జేఏసీ ఒక ఉనికి ఉన్నది, జేఏసీ ప్రశ్నించాలనుకున్నది. కానీ ఇది ఒక రాజకీయ పార్టీ పైన లేకపోతే కనుక కొందరికి వ్యతిరేకంగా కొందరు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. జేఏసీ పునాది అంశం ఏదైతే ఉందో, జేఏసీ ఎవరి కోసం పనిచేయాలనుకున్నదో ఆ విషయాలు మొత్తం పక్కన పెట్టి కొందరు వ్యక్తుల కోసమై, కొందరు కీర్తి ప్రతిష్టల కోసమై కోదండరాం మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ ఈ లేఖ రాసిన సౌమ్య. బహుశా జేఏసీలో ఉన్న అంతర్గత అభిప్రాయాలు, అంతర్గత లుకలుకలు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి ఈ వారు బయటకు వచ్చిన ఈ లేఖలో ఉన్న పదజాలమే అద్దం పడుతూ ఉన్నది. వారు మాట్లాడిన భాషలో ఉన్న తీవ్రత నేను ఒక 2 లైన్స్ చదివినిపిస్తాను. ఈ సమాజం మీకు ఇస్తున్న గౌరవం కానీ, గుర్తింపు కానీ, మీరు పొందుతున్న కీర్తి కానీ కేవలం మీరు టీజేసీ చైర్మన్గా మేమెంత ఆమోదించిన ఫలితంగానే దక్కుతున్న వాస్తవాన్ని మీరు గుర్తించడం లేదు. ఇట్లాంటి పదాలు చాలా ఉన్నాయి ఇందులో. బహుశా ఇది వాళ్ళు పొసగకనా లేకపోతే కనుక జేఏసీ నిజంగానే ఇవాళ ప్రశ్నిస్తున్నట్టుగా ఇవాళ ఉనికిలో ఉన్నట్టుగా ఉంటుందా, లేకపోతే ఉండదా, లేకపోతే కేవలం కోదండరాం ఒకరే సింబాల్గా మిగిలిపోతారా, ఉన్న 2-3తో ఏం చేస్తారనేది చూడాలి. కానీ ఇప్పటికైతే జేఏసీ అనేది మరిన్ని సమస్యలను ప్రశ్నించడానికంటే ముందుగా తనకు తాను ప్రశ్నించుకుంటున్నది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికంటే ముందుగా తనలోని లుకలుకలు బయటకు వస్తున్నాయి. ఆనాడున్న సీమాంధ్ర పాలకులను ప్రశ్నించడం వేరు, ఇవాళ ప్రశ్నించడం వేరు. ఆ ప్రశ్నలోనే మౌలికంగా తేడా ఉంది. బహుశా ఆ తేడాను జేఏసీ గుర్తించిందా లేదా, లేకపోతే కనుక జేఏసీ నాయకుల్లో వచ్చిన భిన్నాభిప్రాయానికి కారణం కూడా అదేనేమో తెలియదు. కానీ మొత్తానికైతే జేఏసీ ఆరోగ్యంగా లేదు, అది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లోపట్లపటనే విషయం మనకు అర్థమైంది సౌమ్య. అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన లుకలుకలు కావంటారా? ఎప్పటి నుంచో జరుగుతోందా అంతర్గతంగా? అసలు ఏం జరుగుతోంది జేఏసీలో? అయితే ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి చాలా రకాల అభిప్రాయాలు వచ్చినాయి. కాకపోతే కనుక అందులో ఆవేళ కోదండరాం చేసిన కొన్ని మాటలపైన సమాజ ఆమోదం, విపరీతమైన తెలంగాణ సమాజం ఆమోదం ఉన్న దానికి. కాబట్టి ఆవేళ లోటుపాట్లు కానీ, సమస్యలు కానీ, లేకపోతే కనుక తప్పులు కానీ బయటికి అంతగా వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నది ఎవరిని అనే ఒక సాధారణంగా ఒక అంశం ఉంది. రెండోది ఎట్లా ప్రశ్నించాలనేది కూడా వస్తుంది, ఎవరి తరపున ప్రశ్నించాలనేది కూడా వస్తుంది, ఎందుకు ప్రశ్నించాలనేది కూడా వస్తుంది. కాబట్టి ఈ అన్నింటికి ముందే జేఏసీ ఒక సమాధానంగా చెప్పుకొని అది వచ్చింటే కనుక బహుశా లికొలుకులు ఉండేవి కాబోయేమో. ఇవాళ వారు జేఏసీలో జరుగుతున్న అంతర్గత చర్చలు కానీ, జేఏసీ ముందున్న తక్షణ కర్తవ్యాలు కానీ బహుశా ఇవి మునుపటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఒక తీరుగా చూడొద్దు అనే ఒక కన్సర్న్ బహుశా ఏమన్నా ఉందేమో. దీంతో పాటుగా కోదండరాం జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్న తీరు పట్ల బహుశా గతంలో ఉద్యోగ సంఘాలకు ఆయనకు మధ్య వచ్చిన చిన్న చిన్న వైరుధ్యాలు కానీ, గతంలో టీఆర్ఎస్కు ఆయనకు మధ్య వైరుధ్యాలు కానీ, అయితే మనం మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒకానొక సందర్భంలో అందరూ కోదండరాం తిరిగితే టీఆర్ఎస్ లేకపోతే కనుక ఇవాళ ఉన్న ఉద్యోగ సంఘాలు రవీందర్ వీళ్ళు వెనకేసుకొచ్చిండ్రు. ఇవాళ మరి ఇట్లా దీనికి భిన్నంగా కొంత జరుగుతున్నది. కాబట్టి బేసిక్గా జేఏసీ ఉనికిలోనే, జేఏసీ ప్రశ్నలోనే ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించాలి, ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడే ఉందా, లేకపోతే 5 ఏళ్ళ 6 ఏళ్ల తర్వాత ఏమన్నా ఉందా, జేఏసీ నిజంగానే అలా గతంలో పోషించిన పాత్ర ఇవాళ పోషించాల్సిన అవసరం ఖచ్చితంగానే ఉందా, ఆనాటి పాలకులను ప్రశ్నించే తీవ్రత ఇవాళ ప్రశ్నించే సరిపోతుందా, ఇట్లా చాలా రకాల చర్చ అందులో అంతర్గతంగా జరుగుతున్నది. కానీ మారిన పరిస్థితులు అనుకూలంగా జేఏసీ ఏ లక్ష్యంతోనైతే పుట్టిందో, గతంలో మల్లెపల్లి లక్ష్మయ్య ఇందులో పనిచేసినప్పుడు ఆయన అన్నది, ఆ రోజు కోదండరాం మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడింది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటామన్నారు వాళ్ళు. కానీ బహుశా నిన్న మొన్న ఆ కోదండరాం చేసిన కామెంట్లు ఒక రాజకీయ పార్టీ అవసరం ఉందని, పార్టీ రాబోతుంది అనే ఒక సంకేతాలు కూడా ఉన్నాయి. కాబట్టి బహుశా జేఏసీ ఈ విమర్శలు ఎదుర్కోవడానికి, కోదండరాం పైన ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి బహుశా ఆయన కామెంట్లు, వ్యవహార శైలి కారణమని లేఖ ద్వారా మనకు తెలుస్తున్నది అనుకోవచ్చు సౌమ్య. ఓకే బుచ్చన్న.